హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాసిని అఫీషియల్ 99. ఫ్రెండ్స్, మనం అమరావతికి వెళ్ళే దారిలో వైకుంఠపురం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ భద్రకాళి టెంపుల్ ఉందండి. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎలా వచ్చింది, దీని విశిష్టత ఏంటి అని స్వామివారిని అడిగి మనం తెలుసుకుందాం. టెంపుల్ ఎప్పుడు వెళ్తుందండి? దాదాపు ఒక 30 సంవత్సరాలు చరిత్రమ్మా. 30 సంవత్సరాల క్రితం వెల్లపు సామ్రాజ్యం గారనే ఆమెకి అమ్మవారు కల్లో కనపడి ఇక్కడ దర్శనం ఇచ్చింది. అమ్మవారు స్వయంభూ, ప్రత్యంగిరి మాత, అంకమ్మ తల్లి, పెద్దగిరి తల్లి, ముగ్గురు అమ్మవార్లు కూడా స్వయంభూగా ఒకళ్ళు చెక్కినటువంటి అమ్మవార్లు కాదు, స్వయం వ్యక్తంగా ఇక్కడ అవతరించినటువంటి అమ్మవార్లు. పైన దశమహావిద్యలు కాళీ, తార, త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, భువనేశ్వరి, చిన్నమస్త, ధూమావతి, భగల, మాతంగి, కమలాత్మిక, ఈ 10 శక్తులు కూడా పార్వతీదేవి యొక్క 10 అతి భయంకరమైనటువంటి అతి శాంతి స్వరూపిణి అయినటువంటి 10 రూపాలు. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రమైనటువంటి భద్రకాళి, ప్రత్యంగిరి అధర్వణ భద్రకాళి రూపంలో అమ్మవారు వెలిసింది. ఈ అమ్మవారు శత్రుబాధకి, ఎక్కువగా శత్రుబాధ ఉన్నవాళ్ళు కానీ, నరఘోషతో బాధపడే వాళ్ళు కానీ, చెడు ప్రయోగాలతో బాధపడేవారు కానీ ఈ అమ్మవారికి నిమ్మకాయలు కానీ మిరపకాయలు కానీ మాలగా గుచ్చి అమ్మవారికి వేసి ఎటువంటి కోరిక కోరినా సరే ఈ అమ్మవారు నెరవేరుస్తుంది. శత్రు బాధ నుంచి కానీ నరఘోష నుంచి కానీ అమ్మవారు విముక్తులను చేస్తుంది. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతుందమ్మా. అమ్మవారు ఎప్పటి నుంచి వెలిసిందో ఎవరికి తెలియదు. మా నాయనమ్మ, మా అమ్మమ్మ గారి అత్తగారికి అమ్మవారి స్వప్నంలో దర్శనం ఒక 30 సంవత్సరాల క్రితం ఆమెకి స్వప్నంలో దర్శనం ఇచ్చి అమ్మవారి ఇక్కడ స్వయంభూగా నేను వెలిశాను అని చెప్పినప్పుడు అమ్మవారు యొక్క ఆకారం కానీ అన్నీ కూడా మనకి ఫోటోలో ఎలాగైతే ఒక రూపంగా ఉంటుందో అమ్మవారు అలా స్పష్టంగా కనపడింది. ఈ కవచం వెనకాల అమ్మవారు నేలకు బయట పెట్టి, నేలక కాళీమాత ఎలాగైతే ఉంటుందో సింహ రూపంలో అమ్మవారు తల భాగం సింహము నేలకు బయట పెట్టి భయంకరంగా పైన నాగ పడిగలతో సింహ వాహనం మీద అమ్మవారు సింహాన్ని వాహనంగా చేసుకొని ఇక్కడ అవతరించింది. ఇంత భయంకరమైనటువంటి అమ్మవారి రూపాన్ని పిల్లలు కానీ చాలా మంది దడుచుకుంటున్నారని చెప్పి అమ్మవారికి శాంతి స్వరూపిణిగా కవచాన్ని చేసి పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి డిసెంబర్ 13 అమ్మవారి తిరునాళ్ళు జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. ఆ ఒక్కరోజు మాత్రమే దర్శనం ఉంటుంది స్వయంభూ అమ్మవారు. ఫ్రైడే రోజు కుంకుమార్చన జరుగుతుందమ్మా. అమ్మవారికి విశేష దేవి కట్నమాల, అష్టోత్తర శతనామాలతో, అమ్మవారికి శక్తిపీఠ ప్రార్థనలతో, దశమహావిద్య కవచాలతో విశిష్టంగా అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది. శుక్రవారం, ఆదివారం 2 వారాలు కుంకుమార్చన జరుగుద్ది. ఈ 2 వారాలు కూడా ప్రశ్న జరుగుద్ది, అమ్మవారి భవిష్యవాణి జరుగుద్ది. ఈ 2 వారాలు కూడా టెంపుల్కి అత్యధికంగా ఎక్కువ మంది భక్తులు వందలుగా వస్తారు అమ్మవారి భవిష్యవాణి కోసం. ప్రశ్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ప్రశ్న జరుగుద్ది. ఆదివారం శుక్రవారం స్వామివారు లేదా మాత గాని ప్రశ్న చెప్తారంటండి. అది పొద్దున్న 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఎవరైనా ప్రశ్న చెప్పించుకోవాలి అనుకుంటే ఆదివారం శుక్రవారం ఇక్కడికి వచ్చి చెప్పించుకోవచ్చు. అలాగే ఇక్కడ పాయసం చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉందమ్మా. వంటగది ఉంది. ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు కానీ, మేకపోతులు కానీ, అమ్మవారికి ఏటపాతులు ఇచ్చుకునే వాళ్ళైనా సరే పొంగలు పెట్టుకుంటారు, అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఇప్పుడు పైన టెంపుల్ మీరే? పైన స్వయంగా మేమే ఇప్పుడు నిర్మాణం చేస్తున్నామమ్మా. కాళీమాత 9 అడుగుల కాళీమాత విగ్రహము, ప్రత్యంగిరి, వారాహి ఒక పక్కేమో మహాకాళేశ్వరుడు, ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వీరభద్రస్వామి. అమ్మవారి కాళీమాత యొక్క భర్త వీరభద్రస్వామి. ముగ్గురు ఒక గదిలో అమ్మవార్లు ముగ్గురు, కాళీ, ప్రత్యంగిర, వారాహి ముగ్గురు. అమ్మవారికి ఎదురు క్షేత్రపాలకురాలైనటువంటి అమ్మవారు గంగానమ్మ తల్లి, పోతురాజు స్వామి వారు ఇద్దరు కూడా క్షేత్రాన్ని కాపలా కాస్తూ ఉంటారు. మన మహాకాళేశ్వరుడికి ఎదురు
క్షేత్రపాలకుడు కాలభైరవుడు, సంహార భైరవుడు కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నారు. ఈ క్షేత్రం కూడా చాలా విశిష్టమైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రానికి కూడా కృష్ణా నది కాశీలో ఎలాగైతే ఉత్తరంగా పారుద్దో ఈ క్షేత్రంలో కూడా కృష్ణా నది ఉత్తరంగా పారుద్ది. రెండో కాశీగా పేరు పొందింది ఈ ఊరు. అంటే మనకి టెంపుల్ కానీ ఇక్కడ కానీ ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా సార్, లేకపోతే మీ మొత్తం? ఇప్పటి వరకు కూడా మా ఓనుగాని చేశాము. కొంత గ్రామం వాళ్ళు కూడా సహాయం చేశారు. వచ్చిన భక్తులు వాళ్ళకి అమ్మవారు సహాయం చేసిన దాన్ని బట్టి వచ్చిన భక్తులు కూడా సహాయం చేస్తున్నారు. ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది పై టెంపుల్. ఇంకేమన్నా సంబరాలు కానీ అట్లా ఏమన్నా ఉన్నాయండి? డిసెంబర్ 13కి అమ్మవారికి పెద్ద జాతర జరుగుద్ది. ఆ రోజు భారీ అన్నదానం ఉంటుంది. తర్వాత వచ్చి మనకి శివరాత్రికి వీరభద్ర సమేత మహాకాళి అమ్మవారికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా కళ్యాణం జరుగుద్ది. తర్వాత దసరా నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. రేపు ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు తీస్తాం. అమ్మవారికి బోనాలు జాతర కూడా బాగా విశేషంగా జరుగుతుంది. నవంబర్ 20 కాళికాదేవికి జాతర జరుగుద్ది. ఏమో ప్రత్యంగరి మాతకేమో డిసెంబర్ 13 3 రోజులు జాతర జరుగుద్ది. 11, 12, 13 3 రోజులు జాతర జరుగుద్ది అమ్మవారికి. నేను ఈ పూజ చేయబట్టి కూడా 16 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. 16 సంవత్సరాల నుంచి మా నాయనమ్మ గారు మా జేజి గారు నాకు అప్పచెప్పింది బాధ్యతలన్నీ. నేను 16 సంవత్సరాల నుంచి, నాకు 8 సంవత్సరాల పిల్లగాడి కాడ నుంచి ఆమె కాళ్ళమ్మడ చేసుకుంటా వచ్చాను. ఓకే అండి, ఎవరైనా కొత్త వాళ్ళు మీరు ఎవరైనా ఈ టెంపుల్ గురించి తెలియదు అంటే ఇక్కడికి వచ్చండి. చాలా విశిష్టమైన టెంపుల్ ఇది. నేను కూడా వచ్చాను, చూశాను. మీకు వీడియోలో మొత్తం నేను అది టెంపుల్ వీడియో అంతా పెడతాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అండి. చాలా బాగున్నారు అమ్మవారు కూడా. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. సరే, ఇంకా ఏదైనా మనకి ఇప్పుడు చాలా మంది ఈ చెడు ప్రయోగాలు చేయటం, మనకి అమావాస్య పిల్లలు రాత్రులు నైట్ బాగా ఏడవటం, ఏదైనా నిమ్మకాయలు తొక్కి రావటం ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇలాంటి వాటికి కూడా ఈ క్షేత్రంలో విశేషంగా పిల్లలకి అంతరాలు వేస్తాము. ఏదన్నా గాలి చేష్టలు ఉన్నా సరే, ఏదన్నా పిల్లలు గ్రహ బాధలతో బాధపడుతున్నా సరే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అంతరాలు వేస్తాము. తర్వాత వచ్చి అమావాస్యకి చెడు ప్రయోగాలు చేసిన వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, గాలి చేష్టలతో గాలి ధూళి పట్టిన వాళ్ళు కానీ ఇలాంటి వాటికి కూడా మేము అమావాస్యకి పూజ చేస్తాము. ఇలాంటి వాటికి కూడా నివృత్తి కల్పిస్తాము, నివారణ జరుగుద్ది. అమ్మవారి అనుగ్రహంతో ఎంతోమంది హాస్పిటల్లో డాక్టర్ల వల్ల కానటువంటి రోగాలను కూడా నయం చేసిన రోజులు ఉన్నాయి. చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని కూడా బతికిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలామంది ఉన్నారు. ఈ క్షేత్రంలో విశేషంగా పౌర్ణమికి, అమావాస్యకి, మంగళవారం అమ్మవారికి ప్రత్యంగిర హోమం శత్రుబాధ కోసము, నరఘోష నివారణ కోసము, శత్రుబాధకి, ఈ చెడు ప్రయోగాల విముక్తికి ప్రత్యంగిరి, మహాకాళి, వారాహి, మృత్యుంజయ, మహామృత్యుంజయ హోమాలు జరుగుతాయి. ఈ హోమాల వల్ల చెడు బాధల నుంచి విముక్తి కలుగుతుంది. నరఘోష అనేది తొలగిపోతుంది. శత్రుబాధ, శత్రువు అనేవాడు కూడా అమ్మవారు వాడి వాక్కును బంధన చేస్తుంది. ఈ హోమంలో విశేషంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ హోమాల్లో పాల్గొంటారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా హోమాల్లో ఒక 2-3 సార్లు హోమంలో పాల్గొంటేనే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడు. అంటే ఇప్పుడు మనకి టికెట్స్ ఉంటాయా సార్? ఇట్లా ప్రశ్నకైతే ఏమో విశేషంగా ప్రశ్నకైతేనేమో ఉదయం టోకెన్లు ఇస్తారు. టోకెన్ తీసుకొని కూర్చో. ఇప్పుడు ఏదైనా మనకి మృత్యుంజయ హోమం కానీ ఏమైనా చేయాలంటే ముందు రోజు వచ్చి చెప్పాలండి, లేకపోతే మనకి ఒక 2-3 రోజుల ముందు చెప్పాలి. ఆన్లైన్ బుకింగ్ ఏమైనా ఉంటుందా? ఆన్లైన్ ప్రస్తుతానికి ఏం చేయలేదు. ముందు ఆన్లైన్ కూడా చేపిస్తాం. ఈ క్షేత్రంలో శుక్రవారం, ఆదివారం, మంగళవారం 3 వారాలు కూడా ప్రశ్న జరుగుద్దమ్మా. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది.